హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏం చేయాలి? కామెంట్ చేయాలి. ఏంటండి అస్తమాను కామెంట్ చేయండి అంటే కోపం వచ్చిందా ఏంటి? ఒకరు కూడా కామెంట్ చేయట్లేదు. సర్లేండి, ఇది ఎప్పుడు ఉండేదే. కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తినడానికి పోతున్నామండి. రోడ్డు మీద పడి ఎప్పుడో అండి, అస్తమానం ఏం కాదులేండి, ఎప్పుడో అలా వెళ్తూ ఉంటాం. ఇది జేఎన్టీయూ రోడ్డు అండి. అబ్బా, బట్టలు చూడండి షాపులో ఎంత బాగున్నాయో. నేను చూస్తున్నానని చెప్పి భయం వేసినట్టుందండి. మా వారు చూసారా ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారో కార్ని. ఏం చేస్తామండి, అంతే. మనం ఏం కొనుక్కోవాలని అక్కడి నుంచి కదా రావాలి, తప్పదులేండి. పాపం భయం వేసినట్టుంది మా వారికి. సరే తీసుకెళ్ళామండి లూలు మలండోయ్. మీకు ఎంతమందికి తెలుసు, ఎంతమంది వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారు నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు వెళ్ళానండి. మనం ఇది కూడా వీడియో చేసుకుందాం. నెక్సస్ మాల్ ఇవన్నీ దాటి వెళ్ళాలండి. బ్రిడ్జ్ మీద, బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత ఇంకో బ్రిడ్జ్ వస్తుందండి. అది ఎక్కకుండా కిందకి డౌన్లోకి వెళ్ళాలి. ఐడిపి వెళ్ళాలండి, సంథింగ్ ఏదో ఉంటుంది. మన పేరుతో పనే ఉందండి, తిండితో పని. కానీ పదండి, ఇంకేమేమి స్పెషల్ అక్కడ అన్నీ చూసేసి సూపర్గా అన్నీ ఒక రౌండ్ వేసేసి తినేద్దాం. అదిగోండి వచ్చేసాం. ఇంకా మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. బయట ఫుడ్ అంటే అస్తమాను కాదండి, ఎప్పుడు. మేము వచ్చి బయటకి 6 months అవుతుంది బయట తినడానికి వచ్చి. మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను, బయట అస్సలు చేయను. ఎవరైనా వస్తే మటు ఖచ్చితంగా తీసుకొస్తాం ఇక్కడికి. ఫుడ్ బాగుంటుందండి. నేను ఎక్కువగా వచ్చేది ఇక్కడ ఇడ్లీ పాయ తినడానికి. బాబా, వేడిగా ఇడ్లీ పాయ వేస్తారు చూడండి, భలే ఉంటుందండి. ఎవరైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇడ్లీ పాయనా? అవునండి, ఇడ్లీ పాయనే, కానీ చాలా బాగుంటుంది. పరోటా పాయ విన్నాం కానీ ఇడ్లీ పాయ ఏంటో అనుకుంటున్నారేమో. ఒక్కసారి ట్రై చేయండి, చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వచ్చినా లేకపోయినా ఫస్ట్ ఒక దిక్కునికి అయితే వెళ్తామండి. చూద్దాం, ఈసారి ఇడ్లీ పాయ లేదండి, మెను మారుస్తున్నాం ఈసారి. ఇదిగోండి వచ్చేసాం చూడండి. బ్యాంబూ చికెన్ అండి. దీని పెద్ద ఫ్యాన్ని. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈసారి బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ ట్రై చేస్తున్నాం. ఇడ్లీ పాయ పక్కన పెట్టి, అంటే అన్నీ ట్రై చేయాలి కదండి. అబ్బా, అలా తీస్తూ ఉంటే స్మెల్ ఉందండి, వేరే లెవెల్లో ఉంది. ట్రై చేయండి ఎవరైనా వస్తే, చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం నేను అరకులో తిన్నానండి. అది 11 or 12 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు అంత నచ్చలేదు, ఇప్పుడు నచ్చుతుందండి, చాలా బాగుంటుంది. తీసుకుని నెమ్మదిగా మన ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చుని ఫట్లాడించేద్దాం. పదండి, ఇది తినే లోపల బిర్యానీ కూడా వచ్చేద్దండి. చూడండి, పొగల కింద ఇదిగోండి మన చికెన్, బ్యాంబూ చికెన్ బిర్యానీ కూడా వచ్చేసిందండి. చూడండి, భలే ఉంది కదండి. చికెన్ బాగుంది కానీ పర్వాలేదండి, బిర్యానీ అయితే అంత నచ్చలేదు. ఓకే, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకోండి ఏంటి, ఇడ్లీ పాయ అక్కడే అమ్ముతారండి. అన్నీ ఉండవు స్టాల్స్, 2-3 అనుకుంటా. భీమవరం స్పెషల్ రొయ్యల పకోడీ, ఇది కూడా చాలా బాగుందండి. అమ్మాయిని అడిగాను, తీసుకొచ్చమ్మా వీడియో అంటే, తీసుకోండి మేడం అంది. ఇంకా మనం ఆగుతామా చెప్పిన తర్వాత. చూడండి, చక్కగా ఇన్ని రొయ్యలేసి ఇన్ని జీడిపప్పులు వేసి చేస్తుంది చూడండి పకోడీ, వేడివేడిగా భలే ఉందండి. నేను ఇక్కడ నుంచి ఉంటే మా పిల్లలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మోమోస్ తెచ్చుకోవడానికి వెళ్ళారండి. ఏంటో, నేను ఇంట్లో చేసి పెట్టినా బయటయే కావాలంటారు. పిల్లలు కదండి, మనం చేసేది ఏం లేదు. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఆపగలం ఏంటండి? మనమే ఆగం, వాళ్ళు ఆగుతారా? కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ డీప్ ఫ్రై ఐటమ్స్లో, నాన్ వెజ్ ఐటమ్స్లో కరివేపాకు పచ్చిమిర్చి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఏంటో ఫ్లేవర్ అది భలే ఉంటుంది. ట్రై చేయండి మీరు ఒక్కసారి. ఇది కూడా లాగిచ్చేద్దామండి. అదిగోండి, కారం వేసింది, కొంచెం వేయించానండి, ఎక్కువ వేయించలేదు. నెమ్మదిగా ఉల్లిపాయలు నిమ్మకాయలతో పెట్టుకుని ఉంటే నాకు ఫ్రాన్స్ కన్నా జీడిపప్పు బాగున్నాయండి. దీంట్లో మంచి టేస్ట్ వచ్చినాయి, బాగున్నాయి. ఓకే, తినొచ్చు. ఇది కూడా అన్నీ ఏం తినడానికి ఏం రాలేదండి, ఏయో కొన్ని. ఇంకోండి పిల్లలు తెచ్చుకున్నారు మోమోస్, చికెన్ స్టీమ్డ్ అండి. ఇవి ఒక్కొక్కసారి తప్పదు కదండి, పిల్లల్ని బయట తీసుకొచ్చినప్పుడు. వాళ్ళకి నచ్చినాయి, వాళ్ళ చాయిస్ అన్నమాట. మీకు ఇది ఓకే, కానీ ఇంకోటి కూడా చూపిస్తానండి, లాస్ట్లో చూపిస్తాను. అది మీకు ఫస్ట్ టైం చూసాను నేను, భయం వేసిందండి బాబు, ఇలా కూడా తింటారా అనిపించింది. చూద్దాం, మీరే ఎంతమందికి ఇష్టం నాకైతే తెలీదు. మీరు తింటున్నందుకు నేను మిమ్మల్ని అంటలేదు ఉండవు.
నేను చెప్పాను నా ఒపీనియన్. అంటే ఇలా కూడా తింటారా అని, భయంకరమైంది ఏం కాదు, ఇలా కూడా తింటారా అనిపించింది. చూద్దాం, చూడండి మా పాప ఎలా చూపిస్తుందో. నాకు అంత నచ్చు, అందుకే నేను తెలియదు, నన్ను ఎక్కిరిస్తుందన్నమాట ఆవిడ. షబర్మా ఇది కూడా తింటానండి. ఓకే, ఆ ప్లేస్ ఎలా ఉన్నా బయటపడ్డామంటే అన్నీ పట్టించుకోకూడదండి. పట్టించుకున్నామంటే మనం తినగలం ఏంటండి? తినలేం. ఆ చికెన్ కోసేసి అలా ముక్కలు చేసేసి ఒక చపాతీ పక్కనెట్టి దాంట్లో మయోనీస్, దీంట్లో ఇంకోటి చూసానండి, నేను ఎప్పుడు చూడలేదా, షబర్మాలో లేస్, గ్రీన్ కలర్ లేస్ ప్యాకెట్ చూడండి మీరు, చూపిస్తాను మీకు. అది కూడా వేసుకున్నారండి. ఏంటోనండి ఈ తిండి. మా చిన్నది తింటుందండి బాగా, ఆవిడ కోసం ఇది. అదిగో లేస్ ప్యాకెట్ ఇలా కూడా వేసుకుంటారండి. మీరు ఎవరన్నా చూసుంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. అంటే నేను ఫస్ట్ టైం చూడటమా మీకు తెలుసా అని. అటు ఇటు 4 వైపులా కాల్చేసి ఒక పేపర్లో చుట్టేసి ఇచ్చేసాడండి, అంతే. నేను ప్రైజ్లు ఏం మెన్షన్ చేయట్లేదండి, అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కదా. కాకపోతే ఫుడ్ స్ట్రీట్లో ఏంటంటే బోర్డు పెట్టేస్తారండి, షబర్మా 99 అని, పాయా రోటీ అని, దానికి ఒక ప్రైజ్ ఇలా పెట్టేస్తారు. అంటే తెలిసి ఉంటుంది కదండి చాలామందికి, ఇంకా అందుకని చెప్పి ప్రైజ్ మెన్షన్ చేయట్లేదు. అయిపోయిందండి మన షబర్మా. ఇది కూడా ఉండే, ఇందాక మీకు చెప్పాను కదా ఇదే. చూడండి మీ క్లాస్లో చెప్తాను ఏంటో ఇది. కొంచెం ఐస్ వేసేసి కోవా అండి, కోవా అంట, ఏంటి డ్రై ఫ్రూట్ కోవా, సగం గ్లాస్ నిండా కోవా వేసేసి చూడండి. రోజ్ సిరప్ అండి, నాకు తెలిసి కొంచెం ఫార్మాలిటీకి డ్రై ఫ్రూట్స్ వేసి ఒక స్పూన్ పెట్టి ఇచ్చేసాడండి. మందు కదండి, ఎవరో చేయించుకుంటే మనం చూసాం అంతే, వీడియో తీసుకున్నాం. చూడండి ఒక స్పూన్ అవుతుంది అంతేనండి. ఆ స్పూన్ పెట్టడం కూడా చూసారా ఎంత స్టైల్గా పెడుతున్నారు. తర్వాత బాదం కోవా అంట, బాదం కోవా అయినా అంతేననుకుంటండి. ఇదిగోండి ఇందాక ఏదో చెప్పాను కదా, గులాబ్ జామ్ అండి, గులాబ్ జామ్లో కోవా, దాన్ని స్పూన్ పెట్టి కిలికేసి పాలు పోసి ఇచ్చాడండి. ఇలా కూడా తింటారా? ఉంటారేమోలేండి. మనం తినమని అందరూ తినకూడదు అని అనకూడదు కదా, అందరూ ఒకలా ఉంటారు కదండి. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదండో, నేనేదో మామూలుగా చెప్తున్నానండో. మీరు ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే ఫీల్ అవ్వరులేండి, నాకు తెలుసు. మీరు ఎందుకు ఫీల్ అవుతారు చెప్పండి, ఫీల్ అవ్వరు కదా. బాదం పాల్లో కొంచెం కోవా వేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి అంతేనండి, అయిపోయింది అది. అదొక గ్లాసు, ఇదొకటి. నాకు ఇదే కొంచెం విచిత్రంగా అనిపించింది, కోవాలో ఐస్ అండి, ఐ మీన్ గులాబ్ జామ్లో అనుకుంటా, గులాబ్ జామ్లో ఐస్, కోవా, ఏంటది రోజ్ సిరప్, లాస్ట్లో మిల్క్ యాడ్ అవుతాయి చూడండి. చూడండి కలిపేసి మిల్క్, గులాబ్ జామ్ కోవా అంటండి. సర్లేండి, ఎవరిష్టం వాళ్ళది. అయిపోయిందండి, మేము తినేసాం. నెమ్మదిగా బయలుదేరిపోతున్నాం. మా వాళ్ళు చూసారా వీడియో తీసుకుంటుంటే అడ్డు లేకుండా చేతులు అడ్డు పెడుతున్నారు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి, ఒక్క కామెంట్ వేసుకోండి. మీరు కామెంట్ వేసుకుని ఒక లైక్ వేసుకున్నారనుకోండి, ఇలాంటి వీడియోలు బోల్డ్ చేస్తానండి. ఓకేనా? ఈ ప్లేస్లు చూసి చూపిస్తానండి, ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. డ్రై రోస్ట్ చికెన్. సర్లేండి, ఓకే అండి, బాయ్ అండి, ఇంకా గుడ్ నైట్. కామెంట్ చేయండి, ఒక లైక్ వేసేయండి. బాయ్ అండి.